ఓం నమో వెంకటేశాయ. క్రిహా మీడియా ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలు మరియు తాజా వార్తలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మా క్రిహా మీడియా యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ చదవడానికి మా వెబ్సైట్ని తప్పకుండా విజిట్ చేయండి. వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఇక వివరాల్లోకి వెళితే ఈరోజు ముక్కోటి ఏకాదశి. సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు వైకుంఠ ద్వారాల గుండా దర్శనమిచ్చే అత్యంత పవిత్రమైన రోజు. కలియుగ వైకుంఠమైన తిరుమల గ్యారులు గోవింద నామస్మరణతో మార్మోగుతున్నాయి. తెల్లవారుజామునుంచే వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. శ్రీవారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకుని భక్తులు తన్మయత్వం చెందుతున్నారు. తిరుమల లడ్డు ప్రసాదంలాగే ఈ దర్శనం కూడా భక్తుల పాలిట మహాభాగ్యంగా భావిస్తారు. ఇటు దక్షిణ అయోధ్యగా పిలువబడే భద్రాచలంలో కూడా వైకుంఠ ఏకాదశి వేడుకలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. సీతారామచంద్రస్వామివారు భక్తులకు ఉత్తర ద్వార దర్శనమిచ్చారు. ఈ అపురూప భట్టాన్ని చూసేందుకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. ఈ పవిత్ర సందర్భంలో పలువురు ప్రముఖులు కూడా దైవదర్శనం చేసుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు భద్రాద్రి రామయ్యను దర్శించుకుని రాష్ట్ర ప్రజలందరికీ సుఖశాంతులు కలగాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాలన్నీ భక్తిభావంతో ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతున్నాయి. ఈ పవిత్ర దినాన ఆ భగవంతుని ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుందాం. చివరగా వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.